ఆయన పేరేంటి ఇప్పుడు తెలంగాణలో పార్టీ మారినట్టున్నాడు కాదు రమణ గారు, ఆయన ఇంకొక ఆయన ఉంటాడు వీళ్ళ మీడియా ఇన్ఛార్జిగా కూడా ఉంటాడు అక్కడ, నల్లగా అన్నుపుడుగా ఉంటాడు ఒక ఆయన. ఆయన వీళ్ళందరూ కలిసి ప్రకాష్ అనుకుంటా సంథింగ్ ఏదో ఉంది, మొత్తం వీళ్ళందరూ కలిసి ఒక గేమ్ ప్లే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్కి సీట్ ఇవ్వదలుచుకోలేదు అనుకోండి, ముందు ఒకళ్ళు వెళ్తారు ఇంటి దగ్గరికి పోయినానుకన్నా అది వెళ్ళేసేసి ఇది తప్పదబ్బా మనకి అవతల ఉన్నాడు మనకి కాబట్టి కొంత మార్పులు ఉంటాయి, అయినా నీకేదో బాగా చూస్తానంటున్నాడు బాబు ఏమైనా మనసు మార్చుకున్నాడు ఒకసారి రా అని పిలుస్తారు. వచ్చాక ఇక్కడ ఫస్ట్ మీటింగ్, సెకండ్ మీటింగ్, థర్డ్ మీటింగ్ ఉంటుంది. ఈ 3 చోట్ల కౌన్సిలింగ్ విపరీతంగా చేసేస్తారు. బాబు నువ్వు అంటే విపరీతమైన పెచ్చబ్బా, అసలు ఆ ఆవిడ కంటే నిన్ను ఎక్కువ ఇష్టపడతాడు, లోకేష్ కంటే నిన్ను ఎక్కువ ఇష్టపడతాడు, 100 సార్లు అడుగుంటారు తెలుసా. మన గుడివాడ ఆయన వెళ్ళి మాట్లాడి వచ్చారటగా, అదే బీసీ మంత్రికి ఆయన ఉన్నాడు కదా మన కేసులో, ఆయన వెళ్ళి వాళ్ళిద్దరికి చెప్పుకొచ్చారంట కదా ఇలాగే. కటార్ కాదు, ఆయన మన కేసులో కూడా ఉన్నాడు ఆయన, బీసీ మంత్రి పేరు ఉంటుంది, టీడీపీ మాజీ మంత్రి. అక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చాడు టీడీపీ. మొన్న కూడా ఏదో కేసులో కూడా ఆయన మీద అయ్యింది పెరుగుతున్నట్టు. ఆయన వెళ్ళి గుడివాళ్ళు వీళ్ళిద్దరిని రావిని వెళ్ళని కూర్చోబెట్టి కలిపి వచ్చారు. అట్లాగా ఉంటది అనమాట. అట్లా ముందంతా సర్దుబాటు చేసి 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 చిట్ట చివరికి